హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SIDBI నుండి ఆఫీసర్ గ్రేడ్ A అండ్ Bకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో ఇప్పుడైతే దీనికి సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా అనేది మనం స్టెప్ బై స్టెప్ అప్లై చేసుకోవాలో ఈ తెలుసుకుందాం. సో మనం వీడియోలో వెళ్ళిపోయే ముందు దీనికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ చూసిన తర్వాత ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా చేయాలో ఇక్కడైతే తెలుసుకుందాం. సో ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. సో ఇక్కడ వచ్చేసి దీనికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ చూసుకోవచ్చు. స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంబంధించింది. సో ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ వచ్చేసి ఇక్కడ గ్రేడ్ A అండ్ Bకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఇక్కడ రిక్రూట్మెంట్ ఆఫ్ ఆఫీసర్ ఇన్ గ్రేడ్ A అండ్ B 2024 స్ట్రీమ్ వచ్చేసి మనకు జనరల్ అండ్ స్పెషలిస్ట్ స్ట్రీమ్ అయితే వాళ్ళు రిలీజ్ కావడం అయితే జరిగింది ఇక్కడ SIDBI నుండి. సో ఇక్కడ జనరల్ అండ్ స్పెషలిస్ట్ స్ట్రీమ్ అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ ఇంపార్టెంట్ డేట్ చూసుకుంటే ఇక్కడ ఆన్లైన్ డేట్ వచ్చేసి November 8 నుండి ఇక్కడ December 2 ఇక్కడ లాస్ట్ డేట్ అవుతుంది. తర్వాత కట్ ఆఫ్ ఏజ్, తర్వాత ఇక్కడ మనకు ఆన్లైన్ ఎగ్జామినేషన్ phase 1, తర్వాత phase 2 సంబంధించిన ఎగ్జామినేషన్, తర్వాత ఇంటర్వ్యూ అనే డేట్ అనేది ఇక్కడ మంత్ అనేది కూడా ఆల్రెడీ అయితే వాళ్ళు మెన్షన్ చేశారు. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే ఇక్కడ మనకు సంబంధించిన పోస్ట్ నేమ్ అయితే ఇచ్చారు. ఇక్కడ అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ అని, తర్వాత ఇక్కడ స్ట్రీమ్ అయితే ఇచ్చారు జనరల్. ఇక్కడ కేటగిరీ వైస్ అనేది ఇక్కడైతే మనకు నెంబర్ ఆఫ్ పోస్టులు అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ సాలరీ అయితే చూసుకోండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మేనేజర్ ఇక్కడ గ్రేడ్ B వచ్చేసి ఇక్కడ సాలరీ అయితే చూసుకోండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి స్ట్రీమ్ అయితే ఇక్కడ మీ యొక్క కేటగిరీ వైస్ అనేది ఇక్కడ చూసుకోండి. సో టోటల్గా వచ్చేసి మనకు 72 పోస్టులు అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే దీంట్లో అయితే వాళ్ళు ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. సో దీనికి ఇక్కడ ఏజ్ అనేది వాళ్ళు మెన్షన్ చేశారు. ఇక్కడైతే మీకైతే ఇక్కడ నోటిఫికేషన్లో వాళ్ళు జాగ్రత్తగా అనేది మీరు చదివిన తర్వాత అప్లై అయితే చేసుకోండి. అండ్ ఇక్కడ ఏజ్ వచ్చేసి మనకు ఇక్కడ November 8 వరకు అయితే ఇక్కడ కట్ ఆఫ్ అయితే ఇచ్చారు. ఇక్కడ 21 ఇయర్ బిలో అయితే ఉండదు. ఇక్కడ డేట్ అయితే వాళ్ళు మెన్షన్ చేశారు. తర్వాత ఆఫీసర్ గ్రేడ్ Bకి వచ్చేసి ఇక్కడైతే ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అయితే మెన్షన్ చేశారు. వాళ్ళైతే దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ దీనికి క్వాలిఫికేషన్ ఇక్కడ చూసుకుంటే అసిస్టెంట్ మేనేజర్ వచ్చేసి మీరు ఓన్లీ డిగ్రీ పాస్ అయి ఉంటే దీనికైతే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మనకు మినిమం పోస్ట్ క్వాలిఫికేషన్ అయితే ఇచ్చారు ఇక్కడ చూసుకోండి. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు పోస్ట్ వైజ్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అనేది దీంట్లో అయితే మెన్షన్ చేశారు. సో మీకు సంబంధించిన పోస్ట్ను బట్టి ఇక్కడ క్వాలిఫికేషన్ బట్టి మీరైతే అప్లై అయితే చేసుకోండి జాగ్రత్తగా. ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాను. సో ఇప్పుడైతే మనం SIDBIకు సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా చేయాలో ఇక్కడైతే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి SIDBI స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సంబంధించిన అఫీషియల్ ఆన్లైన్ వెబ్సైట్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. ఈ యొక్క వెబ్సైట్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాను. సో మీరు ఈ విధంగా వచ్చేసిన తర్వాత రిక్రూట్మెంట్ ఆఫ్ ఆఫీసర్ ఇన్ గ్రేడ్ A అండ్ గ్రేడ్ B అండ్ స్పెషలిస్ట్ స్ట్రీమ్ అయితే ఉండడం జరుగుతుంది. ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ అయితే చూసుకోండి. ఇప్పుడు మనం న్యూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ కదా, దీని మీద క్లిక్ చేసేయండి. ఇచ్చేస్తే ఈ విధంగా మనకు రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఫస్ట్ నేమ్ క్యాపిటల్ లెటర్లో SSC మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉందో ఆ విధంగా ఇచ్చేసింది. తర్వాత కన్ఫర్మ్ నేమ్ ఇచ్చేసి, తర్వాత మిడిల్ నేమ్ ఉంటే మిడిల్ నేమ్ ఇచ్చేసింది. తర్వాత మీ యొక్క లాస్ట్ నేమ్, తర్వాత కన్ఫర్మ్ లాస్ట్ నేమ్ ఇచ్చేసి ఇక్కడ ఫుల్ నేమ్ అయితే ఆటోమేటిక్గా వచ్చేసింది. తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్, కన్ఫర్మ్ మొబైల్ నెంబర్ ఇచ్చేసి, తర్వాత ఈమెయిల్ అడ్రస్. సో మీ యొక్క స్మాల్ లెటర్లో అయితే ఇక్కడైతే మీ యొక్క ఈమెయిల్ ఇచ్చేసండి. తర్వాత ఇక్కడ మీరు డొమైన్ నేమ్ అయితే gmail.com అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ ఫుల్ ఈమెయిల్ అడ్రస్ అనేది gmail.com వరకు అయితే ఇచ్చేసి ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేసి ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసేయండి. నెక్స్ట్ అయితే మనకు రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది. మన యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ అయితే వచ్చేస్తుంది, లేదా మీ యొక్క ఈమెయిల్ అడ్రస్కి వాళ్ళు సెండ్ చేయడం అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాలి. ఇక్కడ వచ్చేసి గైడ్ లైన్స్ అయితే చూసుకోండి ఫోటో సిగ్నేచర్ సంబంధించింది. సో ఇక్కడ మనకు ఫోటో అనేది క్లారిటీగా అయితే ఇక్కడైతే JPG ఫార్మాట్లో ఇక్కడ 50 నుండి 100 KBస్లో అయితే అప్లోడ్ చేసేయండి. తర్వాత ఈ కన్ఫర్మ్ వ్యాలిడ్ ఫోటో మీద క్లిక్ చేసిన తర్వాత స్కాన్ అండ్ సిగ్నేచర్. సో ఇక్కడ క్యాపిటల్ బ్లాక్ లెటర్ అయితే ఉండదు, మీ యొక్క స్టైల్లో అనేది క్లారిటీగా అయితే అప్లోడ్ చేసేయండి. చేసిన తర్వాత ఈ కన్ఫర్మ్ వ్యాలిడ్ సిగ్నేచర్ మీద క్లిక్ చేసేసి ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి మనం బేసిక్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. ఇక్కడ పోస్ట్, సో మీరు ఏ పోస్ట్ పైన అయితే అప్లై చేద్దాం అనుకుంటున్నారో ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ 1, తర్వాత మేనేజర్ గ్రేడ్ B అయితే సెలెక్ట్ చేసుకోండి. సేమ్ యాస్టిస్ ప్రాసెస్ అయితే ఉంటుంది అప్లికేషన్ ప్రాసెస్. తర్వాత ఇక్కడ స్ట్రీమ్, సో ఇక్కడ జనరల్ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ యొక్క కేటగిరీ SC, ST, OBC, AWS, అన్రిజర్వ్డ్ కేటగిరీ అని దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఓకే మీద క్లిక్ చేసేయండి. తర్వాత మీరు 40% డిజబిలిటీ, 40% అబౌవ్ ఉంటే ఇక్కడ ఎస్ చేయండి. చేస్తే ఇక్కడ టైప్ ఆఫ్ డిజబిలిటీ, సబ్ టైప్ డిజబిలిటీ అయితే ఇచ్చేసండి, లేకపోతే సింపుల్గా నో అయితే చేసేయండి. తర్వాత ఇది అన్ని మనకు PWD సంబంధించింది. సో ఇక్కడైతే జాగ్రత్తగా అయితే చేసిన తర్వాత ఇక్కడ నో అయితే చేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మీరు నాన్ క్రిమినల్ ఇక్కడైతే OBC ఉంటే ఇక్కడ ఎస్ చేయండి. సో చేస్తే ఇక్కడైతే ఒకవేళ మీరు నాన్ క్రిమినల్ కాకపోతే ఇక్కడ నో అయితే చేసేయండి. తర్వాత మీ యొక్క రిలీజన్, సో హిందూ, ముస్లిమ్స్, సిక్కిం అనేది దీంట్లో అయితే ఇచ్చేసేయండి. తర్వాత మీరు మైనారిటీ ఉంటే ఇక్కడ ఎస్ అండి, లేకపోతే సింపుల్గా అయితే నో చేసేయండి. తర్వాత చిల్డ్ ఇక్కడ ఫ్యామిలీ మెంబర్ కానీ ఇక్కడ 1984 రెడ్స్ అయితే ఇక్కడ ఎస్ అండి, లేకపోతే సింపుల్గా అయితే నో చేసేయండి. తర్వాత మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉంటే ఇక్కడ ఎస్ అండి,
లేకపోతే సింపుల్‌గా అయితే నో ఇచ్చేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు ఇక్కడ మీరు డీబీఐలో మీరు ఎంప్లాయీగా ఉంటే ఇక్కడ యెస్ అండి. లేకపోతే సింపుల్‌గా నో మీద క్లిక్ చేసేయండి. ఒకవేళ ఎంప్లాయీ ఉంటే మీ యొక్క ఎంప్లాయీ నంబర్ అయితే ఇచ్చేసండి. తర్వాత సిటిజన్ సో ఇక్కడ ఇండియన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ స్టేట్ డ్యూటీ ఆన్‌లైన్ ఎగ్జామినేషన్ ఇక్కడ మీ యొక్క స్టేట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మీరు ఏ స్టేట్ నుండి బిలాంగ్ చేస్తారో ఆ యొక్క స్టేట్ అయితే ఇచ్చేస్తే దానికి సంబంధించిన ఎగ్జామినేషన్ సెంటర్ అయితే వస్తాయి. ఇక్కడ ఫేజ్ 1 సంబంధించిన ఎగ్జామినేషన్ సెంటర్ అయితే దగ్గరున్న సిటీ అనేది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఎగ్జామినేషన్ ఫేజ్ 2 సంబంధించిన దీంట్లో అయితే మీకు సంబంధించినది ఇక్కడ ఇక్కడ సిటీ అనేది సెలెక్ట్ అయితే చేసుకోండి జాగ్రత్తగా. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీకు సంబంధించిన ఇంటర్వ్యూ సెంటర్. సో మీకు ఇంటర్వ్యూ అనేది ఏ స్టేట్‌లో కావాలో ఏ డిస్ట్రిక్ట్‌లో కావాలంటే ఆ ఏ సిటీలో అయితే కావాలో ఆ యొక్క సిటీ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత లాంగ్వేజ్ ఫర్ ఇంటర్వ్యూ. సో మీరు ఇంటర్వ్యూ అనేది హిందీలో కావాలా, ఇంగ్లీష్‌లో కావాలనేది దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇక్కడైతే అవార్డ్స్ సంబంధించిన ఏదైనా డిస్ట్రిక్ట్, స్టేట్ లెవెల్ అవార్డ్స్ నేషనల్ లెవెల్ అవార్డ్స్ ఉంటే ఇక్కడ యెస్ అండి. సో ఒకవేళ యెస్ చేస్తే దానికి సంబంధించిన తర్వాత అయితే అడుగుతుంది. లేకపోతే సింపుల్‌గా అయితే నో అయితే చేసేయండి. తర్వాత పర్సనల్ డీటెయిల్స్ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇచ్చేసింది. తర్వాత ఇక్కడ మనకు ఏజ్ అయితే ఆటోమేటిక్‌గా క్యాలిక్యులేట్ అయితే అయిపోతుంది. తర్వాత జెండర్ మేల్ ఆర్ ఫీమేల్ అయితే ఇచ్చేసండి. తర్వాత డూ యూ హావ్ ట్విన్ బ్రదర్ సిస్టర్స్ ఉంటే ఇక్కడ యెస్ అండి. మీ యొక్క ఉంటే వాళ్ళ యొక్క నేమ్ తర్వాత జెండర్ మేల్ ఆర్ ఫీమేల్ అయితే ఇచ్చేసండి. లేకపోతే సింపుల్‌గా నో అయితే చేసేయండి. తర్వాత మ్యారిటల్ స్టేటస్ ఇక్కడ మ్యారీడ్, అన్‌మ్యారీడా దీంట్లో అయితే ఇచ్చేసండి. తర్వాత మీ యొక్క ఫాదర్ నేమ్, మదర్ నేమ్ ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క ఫుల్ అడ్రెస్ అనేది దీంట్లో మెన్షన్ చేసేయండి. తర్వాత మీ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ ఇచ్చేసండి. తర్వాత స్టేట్ నేమ్ మీ యొక్క ఏ స్టేట్ నుండి బిలాంగ్ చేస్తారో ఆ యొక్క స్టేట్ అయితే ఇచ్చేసండి. తర్వాత మీకు సంబంధించిన పిన్ కోడ్ డిస్ట్రిక్ట్ పిన్ కోడ్ అనేది ఇక్కడైతే మెన్షన్ చేసేయండి. చేసిన తర్వాత మీకు కరెస్పాండర్స్ మరియు పర్మనెంట్ అడ్రెస్ ఏముంటే దీంట్లో టిక్ వేసేసింది ఆటోమేటిక్‌గానే వచ్చేస్తుంది. ఒకవేళ మీకు వేరే పర్మనెంట్ అడ్రెస్ వేరే ఉంటే ఇక్కడ వేరే అనేది ఇచ్చేసేయండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూస్ ద అడ్రెస్ ఫర్ జీఎస్టీ ఇన్వాయిసింగ్. సో మీరు కరెస్పాండర్సా లేదా పర్మనెంట్ అడ్రెస్ సో మీరు దేనికి ఇచ్చినా పర్వాలైతే లేదు. సో మీరు ఎక్కడైతే ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఉన్నారో కరెస్పాండెంట్ అడ్రెసా ఇక్కడ పర్మనెంట్ అడ్రెస్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మనకు ఫీజు అనేది ఈ విధంగా ఇక్కడ అయితే అవుపడుతూ ఉంటుంది. సో ఈ విధంగా అన్ని మీరు క్లారిటీగా ఇక్కడ ఇచ్చేసిన తర్వాత వ్యాలిడ్ యువర్ డీటెయిల్ మీద క్లిక్ చేసేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మనం క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్, లాంగ్వేజ్ అయితే యాడ్ చేయాలి. సో ఇక్కడైతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించినది ఇక్కడ గ్రాడ్యుయేషన్ వచ్చేసి స్ట్రీమ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో మీ యొక్క ఇక్కడ కామర్స్, ఎకనామిక్సా, ఇక్కడ ఆర్ట్సా, సైన్స్ అనేది దీంట్లో అయితే ఇచ్చేసండి. తర్వాత ఇక్కడ మీ యొక్క పాసింగ్ డేట్ ఉంటే పాసింగ్ డేట్ ఇచ్చేసండి. తర్వాత మార్క్స్ అనేది పర్సెంటేజ్ ఇచ్చిన మార్క్స్ పర్సెంటేజ్ తర్వాత క్లాస్ గ్రేడ్ అయితే ఫస్ట్ సెకండ్ అనేది ఇచ్చేసండి. తర్వాత ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి మీ యొక్క ఇక్కడ స్ట్రీమ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడైతే మనకు అపియర్ పాస్వర్డ్ అయితే ఆటోమేటిక్‌గా ఇక్కడ డాష్ అనేది ఉంటుంది. తర్వాత డేటా పాసింగ్ ఉంటే ఇక్కడైతే ఇచ్చేసింది లేకపోతే అవసరం లేదు. సో అపియర్ ఉన్న పాస్ ఉన్నాయి ఇక్కడైతే తీసుకుంటుంది. తర్వాత ఇక్కడ మీకు సంబంధించిన మార్క్స్ పర్సెంటేజ్ తర్వాత క్లాస్ గ్రేడ్ అయితే దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ పోస్ట్ క్వాలిఫికేషన్ ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉంటే ఇక్కడైతే 2 ఇయర్స్ ఫుల్ టైమ్ ఎంబీఏ ఉంటే ఇక్కడ దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. దానికి సంబంధించినది ఇక్కడ పాస్వర్డ్ అపియర్ అనేది దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. ఒకవేళ అపియర్ ఉంటే ఇక్కడైతే మనకు డేట్ అయితే అడగదు. ఒకవేళ పాస్ ఉంటే ఇక్కడైతే మీకు సంబంధించిన డేట్, పాసింగ్ ఇయర్, మంత్ అనేది అడుగుతుంది. తర్వాత మార్క్స్ పర్సెంటేజ్ తర్వాత క్లాస్ గ్రేడ్ అయితే ఇక్కడైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. తర్వాత అదర్ క్వాలిఫికేషన్ ఉంటే దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. తర్వాత ఇక్కడ డూ యూ హావ్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ 2 ఇయర్స్ ఇక్కడ ఉంటే ఇక్కడైతే యెస్ అండి. సో ఇక్కడ నో అయితే మీకు ఉంటే ఇచ్చేసిన లేకపోతే అవసరం లేదు. తర్వాత ఇక్కడ ఎగ్జామ్ బ్యాంక్ కానీ నాబార్డ్ సంబంధించింది. తర్వాత ఇక్కడ డూ యూ హావ్ పోస్ట్ క్వాలిఫికేషన్ వర్క్ ఎక్స్పీరియన్స్ 2 ఇయర్స్ ఇక్కడ మనకు ఎంట్రీస్ డిక్లైన్ సంబంధించింది, బ్యాంకింగ్ సంబంధించింది. ఇక్కడ యెస్ ఉంటే యెస్ అండి లేకపోతే అవసరం లేదు. తర్వాత డూ యూ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఇక్కడైతే కోర్ ఫంక్షన్స్ ఇక్కడ ఉంటే యెస్ అండి లేకపోతే అవసరం అయితే లేదు. తర్వాత ఇక్కడైతే ఆర్బీఐకి సంబంధించిన 2 ఇయర్స్ ఏమైనా ఉంటే ఇక్కడైతే యెస్ అండి లేకపోతే అవసరం లేదు. తర్వాత డూ హ్యావ్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఇక్కడైతే సబార్డినేటరీ ఆఫ్ షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్ ఉంటే ఇక్కడ యెస్ అయితే చేయండి లేకపోతే నో అయితే చేసేయండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు గౌట్ కానీ సంబంధించిన ఏదైనా ఉంటే ఇక్కడైతే ఎక్స్పీరియన్స్ ఉంటే ఇక్కడైతే యెస్ అండి లేకపోతే అవసరం అయితే లేదు. సో ఈ విధంగా తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీకు సంబంధించిన పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అయితే యాడ్ చేయాలి. సో ఇక్కడైతే మీ యొక్క నేమ్ ఆఫ్ ఎంప్లాయీ నేమ్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి డెస్టినేషన్ వర్కింగ్ ఇక్కడైతే మీరు ప్రెసెంట్ వర్కింగ్ ఉంటే ఇక్కడైతే యెస్ చేయండి. సో ఇక్కడైతే మనకు డేట్ అయితే అడగదు. ఒకవేళ ప్రెసెంట్ మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ అయిపోతే ఇక్కడైతే ఎప్పటి నుండి ఎప్పటి వరకు అయితే ఇచ్చేసండి. తర్వాత నేచర్ ఆఫ్ డ్యూటీస్ తర్వాత ఇక్కడ రీజన్ ఆఫ్ లీవింగ్ ఇచ్చేసిన తర్వాత ఇయర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే ఆటోమేటిక్‌గా ఇక్కడ అయితే వచ్చేస్తుంది. ఇచ్చేసిన తర్వాత టోటల్ ఎక్స్పీరియన్స్ అనేది 3 డిజిట్ అనేది దీంట్లో అయితే మెన్షన్ అయితే ఇక్కడైతే ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. తర్వాత ఇక్కడైతే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూడీ వాళ్ళకైతే ఎగ్జామ్ ముందు ఏమైనా ట్రైనింగ్ తీసుకోవాలనుకుంటే ఇక్కడైతే అనుకుంటున్నారా అంటున్నారు. సో ఉంటే యెస్ అండి లేకపోతే సింపుల్‌గా నో అయితే చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి లాంగ్వేజెస్. సో మీకు సపోజ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ వస్తే ఇక్కడైతే ఇంగ్లీష్ అనేది టైప్ అనేది చేయండి. సో ఇక్కడైతే ఇంగ్లీష్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ రీడ్ చదవడం తర్వాత రాయడం, మాట్లాడడం వస్తే ఈ విధంగా అయితే మీరు టిక్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత తెలుగు అనేది ఇచ్చేసి చదవడం, మాట్లాడడం, రాయడం వస్తే ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత
వ్యాలిడ్ యువర్ డీటెయిల్ మీద క్లిక్ చేసి సేవ్ అయిపోయిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత ఈ విధంగా మనకు అప్లికేషన్ ఫామ్ ప్రింట్ అయితే ఈ విధంగా అయితే వచ్చేసింది. సో మనం రిజిస్ట్రేషన్ ప్రివ్యూ అయితే చూసుకోవాలి. సో ఇక ప్రింట్ అయితే మీరు ఇక్కడైతే జాగ్రత్త అయితే చూసుకోండి 1-2 సార్లు. సో రిజిస్ట్రేషన్ ప్రింట్ అన్నమాట. సో ఇక్కడ అన్ని కరెక్ట్గా ఉంటే ఇక్కడైతే డైరెక్ట్గా వచ్చేసి సబ్మిట్ అయితే చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఏమైనా మిస్టేక్ అనిపిస్తే ఇక్కడ బ్యాక్ వెళ్ళిపోయి ఎడిట్ అయితే చేసుకోండి. ఒకవేళ అన్ని కరెక్ట్గా ఉంటే ఇక్కడ అగ్రీ చేసేసి ఇక్కడ కంప్లీట్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసేసి ఓకే అయితే చేయండి. తర్వాత అయితే ఎడిట్ ఆప్షన్ మాత్రం లేదు రిజిస్ట్రేషన్లో. సో ఇక్కడ ఓకే మీద క్లిక్ చేస్తే మనకు డైరెక్ట్గా నెక్స్ట్ ఈ విధంగా డాక్యుమెంట్స్ అయితే అడుగుతుంది. సో ఇక్కడ వచ్చేసి లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, తర్వాత హ్యాండ్ రిటెన్ డిక్లరేషన్. సో ఇక్కడ వాళ్ళు నోటిఫికేషన్లో అయితే ఇచ్చారు. సో మనకు హ్యాండ్ రిటెన్ డిక్లరేషన్ అయితే ఈ విధంగా ఉండాలో ఇక్కడ మెన్షన్ అయితే చేశారు. సో ఇక్కడ ద టెస్ట్ ఫర్ ద హ్యాండ్ రిటెన్ డిక్లరేషన్ ఫాలోస్. ఇక్కడైతే ఐ దగ్గర నేమ్ ఆఫ్ క్యాండిడేట్. సో ఐ దగ్గర మీ యొక్క నేమ్ అనేది ఫుల్ నేమ్ అనేది ఇచ్చేసి ఇక్కడ రిక్వైర్డ్ వరకు ఒక వైట్ పేపర్లో బ్లాక్ పెన్ అయితే రాసేసి మీరు దాన్ని కేబీలో ట్రాన్స్లేట్ చేసి అక్కడైతే ఈ యొక్క మనకు ఉన్నాయి కదా హ్యాండ్ రిటెన్ డిక్లరేషన్. సో ఇక్కడ మీ యొక్క హ్యాండ్ రిటెన్ డిక్లరేషన్ అయితే అప్లోడ్ చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మీ యొక్క లెఫ్ట్ థంబ్ అనేది మీరు జాగ్రత్తగా ఇక్కడ కేబీలో ట్రాన్స్లేట్ చేసి ఇక్కడైతే వైట్ పేపర్ మీద బ్లాక్ పెన్తో అయితే ఇక్కడ లెఫ్ట్ థంబ్ అయితే అప్లోడ్ చేసేయండి. దీనికి సంబంధించిన గైడ్లైన్స్ అయితే ఇచ్చారు. సో గైడ్లైన్స్ మీద క్లిక్ చేస్తే మనకు దీనికి సంబంధించిన గైడ్లైన్స్ అనేది ఇక్కడైతే వస్తాయి. ఇక్కడైతే జాగ్రత్త చూసుకోండి. సో ఇక్కడైతే మనకు సిగ్నేచర్ లెఫ్ట్ థంబ్ అనేది ఇక్కడ వాళ్ళు ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. సో ఇక్కడైతే జాగ్రత్త ఇక్కడ 50 నుండి 100 కేబీస్ అయితే మనకు ఇక్కడ హ్యాండ్ రిటెన్ డిక్లరేషన్ అయితే ఉండాలి. తర్వాత మనకు లెఫ్ట్ థంబ్ వచ్చేసి 20 నుండి 50 కేబీస్ అయితే ఉండాలి. ఇక్కడైతే జాగ్రత్త ఇచ్చేసి తర్వాత మీకు సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఇక్కడ అప్లోడ్ చేసేయండి పీడిఎఫ్ ఫార్మాట్లో. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మీరు ఎక్స్పీరియన్స్ సంబంధించిన పీడిఎఫ్ ఫార్మాట్లో ఇక్కడైతే అప్లోడ్ చేయాలి రీజన్ సంబంధించింది. తర్వాత ఇక్కడ మీ యొక్క క్వాలిఫికేషన్ మార్క్స్ షీట్ డిగ్రీ సంబంధించినది ఇక్కడైతే అప్లోడ్ చేసేయండి. సో ఇక్కడ జాగ్రత్తగా మీ యొక్క సర్టిఫికేట్ అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చర్ చేసి ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత ఈ విధంగా పాపప్ అయితే వస్తుంది. ఇక్కడ ఫైనల్ సబ్మిట్ చేసి తర్వాత డాక్యుమెంట్స్ అయితే ఎడిట్ ఆప్షన్ మాత్రం లేదంటుంది. సో ఇక్కడ అన్ని కరెక్ట్గా ఉంటే ఇక్కడైతే ఓకే అయితే చేసేయండి. చేస్తే మనకు నెక్స్ట్ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ డాక్యుమెంట్స్ పేమెంట్ పేజ్కి అయితే తీసుకొస్తుంది. ఇక్కడ ఈ విధంగా వచ్చిన తర్వాత మనకు పేమెంట్ అయితే ఇక్కడ అయితే అవపడుతుంటుంది. ఇక్కడ క్యాప్చర్ అనేది ఎంటర్ అయితే చేసేయండి. సో ఈ విధంగా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ కదా దీని మీద క్లిక్ చేసేసి ఇక్కడ డూ యూ వాంట్ టు ప్రొసీడ్ ఫర్ పేమెంట్ అంటుంది. ఓకే అయితే చేసేయండి. పేమెంట్ పేజ్ అయితే ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. సో ఇక్కడ వచ్చేసి మీకు క్రెడిట్ కార్డ్ ఉంటే క్రెడిట్ కార్డ్ నెంబర్, తర్వాత ఎక్స్పైరీ మంత్, ఎక్స్పైరీ ఇయర్, సివి నెంబర్ ఇచ్చేసి కార్డ్ హోల్డర్ నెంబర్ ఇచ్చేసి ఇక్కడ మేక్ పేమెంట్ క్లిక్ చేస్తే పేమెంట్ అయిపోతుంది. తర్వాత డెబిట్ కార్డ్ ఉంటే డెబిట్ కార్డ్ నెంబర్, ఎక్స్పైరీ మంత్, ఎక్స్పైరీ ఇయర్, సివి నెంబర్, కార్డ్ హోల్డర్ పైన నేమ్ ఏ విధంగా ఉందో ఆ విధంగా ఇచ్చేసి ఇక్కడ పేమెంట్ అయితే చేసుకోండి. తర్వాత ఇంటర్నెట్ బ్యాంకింగ్, వ్యాలెట్, క్యాష్, క్యూఆర్ కోడ్, తర్వాత మీకు సంబంధించిన ఏవైనా యూపీఐ ఉంటే ఇక్కడ నుండి అయితే చేసుకొని మీ యొక్క పేమెంట్ అయితే చేసుకోవచ్చు. ఆ తర్వాత ఈ విధంగా అప్లికేషన్ ఫామ్ ప్రింట్ అయితే వచ్చేస్తుంది. సో మీరు కిందకి వెళ్ళిపోయి ప్రింట్ అయితే తీసుకోండి ఎప్పుడైనా ఫ్యూచర్ యూస్ కోసం. లేదా ఇక్కడ నుండి ప్రింట్ అప్లికేషన్ మీద క్లిక్ చేస్తే మన యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ అయితే వచ్చేస్తుంది. సో ఈ విధంగా అయితే మీరు క్లారిటీగా ఈ యొక్క వీడియో అయితే ఎండ్ వరకు అయితే చూసి ఆన్లైన్ అప్లై అయితే చేసుకోండి. సో ఈ విధంగా అయితే మనకు SIDBI స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రేడ్ A అండ్ Bకు సంబంధించిన జనరల్ అండ్ స్పెషలిస్ట్ స్ట్రీమ్ సంబంధించిన ఆన్లైన్ అప్లై అయితే ఈ విధంగా అయితే చేయండి. సో మీరు అప్లై చేసేటప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ ఇవ్వండి. మీకైతే తొందరగా అయితే రిప్లై ఇస్తాను. సో ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. మరిన్ని వీడియో కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.